హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ విస్తరణ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రేటర్ సిటీలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని మెట్రో రైలు కనెక్టివిటీని పెంచాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో భాగంగా మెట్రోను మొత్తం 400 కిలోమీటర్లకు పైగా పొడిగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 69.2 కిలోమీటర్ల మేర సేవలు అందుబాటులో ఉండగా, రెండో దశలో మరో 152.5 కిలోమీటర్ల విస్తరణకు రంగం సిద్ధమైంది. ఇక అత్యంత కీలకమైన మెట్రో మూడో దశ విస్తరణలో భాగంగా దాదాపు 178.3 కిలోమీటర్ల మేర కొత్త మార్గాలను ప్రతిపాదించారు. 2, 3 దశల్లో మెట్రో విస్తరణ పూర్తయితే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న శివారు ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది. హైదరాబాద్లో 400 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం. ప్రస్తుతం అందుబాటులో 69.2 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు. రెండో దశలో 152.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు రంగం సిద్ధం. మూడవ దశలో 178.3 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణకు ప్రణాళికలు. హైదరాబాద్ నగరం రోజురోజుకు విశ్వనగరంగా విస్తరిస్తోంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా రహదారులపై ట్రాఫిక్ రద్దీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అందుకే హైదరాబాద్లో మెట్రో రైలు విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలకే పరిమితం కాకుండా సిటీలోని శివారు ప్రాంతాలన్నింటినీ అనుసంధానించేలా మెట్రో రెండో, మూడో దశ విస్తరణకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఈ 2 దశల్లో మెట్రో విస్తరణ పూర్తయితే హైదరాబాద్ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో భాగంగా రాబోయే 22 ఏళ్లలో హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థను ఏకంగా 400 కిలోమీటర్లకు పైగా విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మెట్రో రెండో దశ విస్తరణ పనులు త్వరలోనే మొదలు కానుండగా, హైదరాబాద్ విస్తరణ, పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని మెట్రో మూడో దశ విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రెండో దశ మెట్రో విస్తరణతో హైదరాబాద్లో సుమారు 152.5 కిలోమీటర్ల మేర కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఇక మిగిలిన 178.3 కిలోమీటర్లు మూడో దశలో విస్తరించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మెట్రో మూడవ దశ ద్వారా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న ప్రాంతాలకు మెట్రో అనుసంధానం ఏర్పడుతుంది. ప్రస్తుతం సిటీ బస్సులో నగరంలోని ఒక చివర నుంచి మరో చివరకు వెళ్లాలంటే ట్రాఫిక్ కారణంగా సుమారు 3 గంటల సమయం పడుతోంది. మెట్రో మూడవ దశ పూర్తయితే శివారు ప్రాంతాలైన మేడ్చల్, పటాన్చెరు, గట్కేసర్, హయత్ నగర్ వంటి ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్ సహా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 69.2 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించుకున్న 400 కిలోమీటర్ల మెట్రో లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకా 330.8 కిలోమీటర్ల మేర విస్తరించాల్సి ఉంటుంది. అంటే 2047 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే వచ్చే ఏడాది నుంచి ప్రతి సంవత్సరం సగటున 15 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మెట్రో రైల్ 2, 3వ దశలను అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి సకాలంలో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో మూడో దశ విస్తరణ వల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. సొంత వాహనాల వాడకం తగ్గి మెట్రో రైళ్లలో ప్రయాణించడం వల్ల ఇంధనం కూడా ఆదా అవుతుంది. ప్రధానంగా మధ్యతరగతి ఉద్యోగులు, విద్యార్థులకు మెట్రో విస్తరణ భారీ ఊరటనివ్వనుంది. 2047 నాటికి హైదరాబాద్ మహానగరం మొత్తం మెట్రో రైల్ నెట్వర్క్తో అనుసంధానమైతే ప్రపంచ స్థాయి రవాణా సదుపాయం కలిగిన నగరంగా సగర్వంగా నిలవనుంది.